హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము. అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలండి. సో ముందుగా ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీలో 243 కొత్త ఉద్యోగాలకు అనుమతి. APPSC లేటెస్ట్ అప్డేట్ అండి, వెంటనే అప్లై చేయండి. మరి దేనికి అప్లై చేయడం అనేది కూడా చూద్దాము. కొత్తగా 25,000 మందికి జాబ్స్ ఏపీలో అంటూ మనకు ఒక అప్డేట్ ఉంది, చూద్దాము. డిగ్రీ కళాశాలల్లో కొత్త పోస్టులకు అనుమతి. గురుకులాల్లో 10,000 కొలువులు తెలంగాణలో అండి ఇది. నెక్స్ట్, వ్యవసాయ శాఖలో కూడా ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనము 1 by 1 అయితే క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా. ఇక మొదటి విషయం చూసినట్లయితే విశాఖలో మెగా జాబ్ మేళా 23-24వ తేదీలో నిర్వహణ. 15,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామంటూ తెలియజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా నిర్వహణ, విజయసాయిరెడ్డి పర్యవేక్షణ. ఇటీవలే తిరుపతి వేదికగా మెగా జాబ్ మేళా నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా 23-24వ తేదీల్లో మెగా జాబ్ మేళకు సన్నద్ధమైంది. ఈ మేరకు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రంగము సిద్ధం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇందులో దాదాపుగా 15,000 మందికి అయితే ఉద్యోగాలు ఇవ్వబోతున్నారండి. మరి దీనికి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అందరూ కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. మరి 23-24వ తేదీలో మరి ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతుంది. మనం ఏ విధంగా వెళ్ళాలి అంటే, ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళండి. సో రెజ్యూమేలో ఒక 2-3 రెజ్యూమేలు తీసుకుని వెళ్ళండి. తర్వాత ఫార్మల్లో వెళ్ళండి. మీ సర్టిఫికెట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్తే చాలా బెటర్, ఓకే. నెక్స్ట్, డిగ్రీ కళాశాలల్లో కొత్త పోస్టులకు అనుమతి. ఏపీలో అండిది. రాష్ట్రంలో ఎయిడెడ్ కళాశాలల విలీనం నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వ పరిధిలోనికి వచ్చిన డిగ్రీ కళాశాలల్లో అవసరాల మేరకు కొత్త పోస్టులను అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ మేరకు బుధవారం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జె శ్యామలరావు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ పరిధిలోనికి వచ్చిన ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో మొత్తము మరి 253 పోస్టులను అనుమతి ఇవ్వడంతో పాటు జీతభత్యాలు చెల్లించాలని పేర్కొన్నారు. ఇప్పటికే సిబ్బంది పనిచేస్తుండడంతో విలీనానికి ఆమోదం తెలుపుతూ లేఖలు ఇచ్చిన తేదీ 2021 సెప్టెంబర్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలవుతాయని, మొత్తం 253 పోస్టుల్లో 23 ప్రిన్సిపల్, 31 టీచింగ్, 199 వివిధ క్యాడర్లలో నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. సో చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది. నెక్స్ట్, ఆన్లైన్లో OMR షీట్లు TSPSC, ఓకే, తెలంగాణ నుంచి వచ్చిందండి. చాలా ముఖ్యమైన అప్డేట్. ఉద్యోగాల భర్తీలో మరింత పారదర్శకత పాటించేందుకు అభ్యర్థుల OMR షీట్లను ఆన్లైన్లో ఉంచాలని. OMR షీట్ అంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత OMR షీట్లో ఆన్సర్ చేస్తాం కదా, యాజ్ ఇట్ ఈజ్ మన OMR షీట్ మొత్తం కూడా ఆన్లైన్లో ఉంచుతారటండి. అంటే ట్రాన్స్పరెన్సీ కోసము, ఓకే. చాలా అంటే చాలా మంచి నిర్ణయం అండి ఇది. అమల్లోకి వస్తే చాలా బాగుంటుంది. ఇప్పటికే పలు పరీక్షలలో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా త్వరలో జరగబోయే Group-1, 2, 3, 4 సహా అన్ని ఉద్యోగాల భర్తీలో అమలు చేయాలని నిర్ణయించారు. కీ పేపర్తో పాటు OMR షీట్లను ఆన్లైన్లో ఉంచడం ద్వారా అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పారదర్శకత పాటించినట్లవుతుందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, గురుకులాల్లో 10,000 కొలువులు తెలంగాణ రాష్ట్రంలో అండి, చూద్దాం. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో 10,000 నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. ఖాళీల భర్తీపై గురుకుల సొసైటీలు కీలక కసరత్తును దాదాపు పూర్తి చేశారు. సొసైటీల వారీగా ప్రభుత్వం ఇప్పటికే ఖాళీలను నోటిఫై చేసి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాక నియామకాల ప్రక్రియ మార్గం సుగమం కానుంది. ఆర్థిక శాఖ అనుమతి కోసం సొసైటీలు ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వము గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అప్పగించినట్లుగా తెలుస్తుందండి. 90% బోధనా కొలువులే ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఇందులో అన్నీ కూడా ప్రస్తుత రాష్ట్రంలో 5 గురుకుల సొసైటీలు ఉన్నాయి. వీటిలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు సొసైటీ పరిధిలో 3,450 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల పరిధిలో 2,820 ఖాళీలు,
గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో 1850, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో 610, మైనారిటీ గురుకుల సొసైటీలో 1450 ఖాళీలు ఉన్నట్లుగా సమాచారము. మొత్తము 10,180 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ కూడా టీజీటీ పీజీటీలే అధికమంటూ కూడా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులపై కమిటీ. ముందు ఆ శాఖల్లోనే పోస్టుల భర్తీ అంటూ మనకు తెలుస్తుంది. సో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులపై అధికారులతో కమిటీ వేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు. ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు అభ్యర్థుల నుంచి అధిక ఫీజులను వసూలు చేసే కేంద్రాలపై చర్యల్ని తీసుకునేందుకు కమిటీని వేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల్లో పోటీ పరీక్షలకు ఉచితంగా కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. మాసబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి ఓయూ శాతవాహన మహాత్మాగాంధీ తెలంగాణ పాలమూరు కే యూనివర్సిటీల్లో ఉచిత శిక్షణను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 80,000 ఉద్యోగాల భర్తీకి విడతల వారీగా ఉంటుందని, తొలుత పోలీసు విద్యా వైద్య శాఖల్లో పోస్టులు Group-1, 2, 3, 4 పోస్టుల భర్తీ ఉంటుందని తెలియజేశారు. త్వరలో 13,000 ఉపాధ్యాయుల భర్తీ. సో ఎస్సీల కాంట్రాక్టుల్లో 16% రిజర్వేషన్ అంటూ మరొక అప్డేట్ అయితే ఉందండి. ఈ 13,000 ఉద్యోగాలు మరి ఉపాధ్యాయ పోస్టులు అంటూ మనకైతే క్లియర్గా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సిలో భాగంగా వీటిని అయితే భర్తీ చేయబోతున్నామంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలము. నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఎస్సీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డి సమ్మయ్య అన్నారు. సో బుధవారం నగరంలో ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీఎస్పీలో చేరారు. వారందరూ ఆయన కండువాతో కప్పి పార్టీలోకి ఆహ్వానించడం అయితే చూడవచ్చు. సో ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వ్యవసాయ శాఖలో చూద్దాం. ఐసీఏఆర్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్, ఓకేనా, రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉందండి. వాకిన్ ఇంటర్వ్యూ 3 సంవత్సరాల కాలానికి అనగా 8/3/2025 లేదా ప్రాజెక్టు ముగిసే వరకు ఏది ముందైతే అది. ఐసీఏఆర్ మార్గదర్శకాల ప్రకారము ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఎగ్ అండ్ మీట్ బై ప్రొడ్యూసింగ్ సో బోవైన్ లాక్టోఫెరిన్ త్రూ డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ చికెన్ అనేటువంటి పేరు గల డిబిటీ ప్రాజెక్టు క్రింద రీసెర్చ్ అసోసియేట్ తాత్కాలిక మరియు కో-టర్మినల్ ఉద్యోగం కోసము హైదరాబాద్ డిపిఆర్ వద్ద 7/5/2022న 11:30 వాకిన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారండి. అందరూ కూడా గమనించాలి. వ్యవసాయ శాఖ ఇది. ఇందులో వ్యవసాయ అనుబంధ శాఖనే కదండి, పౌల్ట్రీ అంటే వ్యవసాయ అనుబంధ శాఖనే కాబట్టి ఇందులో మరి వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయట, అందరూ కూడా గమనించాలి. సో పూర్తి వివరాలకు pdonpoultry.org.in సంప్రదించండి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ నుంచి చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి. ఏంటి అంటే ఏపీపీఎస్సీలో అసిస్టెంట్ కన్జర్వేషన్ పోస్టులు అయితే విడుదల కావడం జరిగింది. అయితే దీని యొక్క అప్లికేషన్ లింక్ యాక్టివేట్ కావడం జరిగింది. అంటే డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి అయితే వెసులుబాటు అయితే కల్పించడాన్ని మనమైతే చూడవచ్చు. అందరూ కూడా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. దీనికి 9 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కానీ Group-1 లెవెల్ ఉద్యోగాలండి ఇవన్నీ కూడా. Group-1 లెవెల్ ఉద్యోగాలు చాలా చాలా పర్ఫెక్ట్గా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో మరి ఈ రోజు నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో యాక్టివేట్ అయింది లింక్. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేయండి. ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆల్రెడీ ఇది రిపీటెడ్ కదా. డిగ్రీ కాలేజీల్లో 253 సూపర్ న్యూమెరిక్ పోస్టులు అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. సో గైస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. సో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు ఇదే విధంగా మీకైతే జాబ్ అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తాను. విద్యా ఉద్యోగ సమాచారం అందిస్తూనే ఉంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.